ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మే 24వ తేదీ ఆదివారం రోజున సూర్యుడు పడమరకు వాళ్తున్నటువంటి వేళ గడియారంలో ముళ్ళు సరిగ్గా 4:30 తాకకముందే మీ జీవితంలో ఒక అగ్ని పరీక్ష అనేది ఎదురు కాబోతుంది. మీరు చేయనటువంటి తప్పుకు మీరు ఏ మాత్రము కూడా సంబంధం లేనటువంటి విషయానికి మీరు నిందలు పడబోతున్నారు. సమాజం ముందు మీ యొక్క నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి క్లిష్టమైనటువంటి సమయం ఇదని చెప్పాలి. అసలు ఆ యొక్క అపనిందలు మరి వేసేది ఎవరు? మరి ఆ యొక్క 4:30 ఏం జరగబోతుంది? ఈ గండం నుండి మీరు ఎలా బయటకు పడాలి? ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది మీ యొక్క ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఒక పెద్ద హెచ్చరిక లాంటిది మిత్రమా. అసలు దీని అంతటికీ గల కారణం ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువు గారు పండిట్ రాజు గారు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నటువంటి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి. దానికి తగినటువంటి మంచి మార్గాన్ని మన యొక్క గురుగారు అయితే విత్ ఇన్ డేస్లోనే మీకు అయితే తెలియపరుస్తారండి. మీ యొక్క ముఖ కవళికలు, ఫోటో చేయి, గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారు మీకు అయితే తెలియపరుస్తారు. అదేవిధంగా మన యొక్క గురువుగారి గురించి చెప్పాలి అంటే స్త్రీ పురుష వశీకరణం చేయడంలో ఎటువంటి రకమైనటువంటి సమస్యలకైనా మన యొక్క గురువుగారి దగ్గర మీకైతే 100% శాశ్వత మార్గం అయితే మీకు ఖచ్చితంగా లభిస్తుందండి. సమస్య మీది పరిష్కారం మన యొక్క గురువుగారిది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మన యొక్క గురువుగారిచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. చుక్కచారి చూడండి, ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి మీకు మీరుగా బయటపడినటువంటి వ్యక్తులు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మీన రాశి అనేది రాశిచక్రంలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మీనరాశి అధిపతి గురువు. ఇక ముందుగా వీరి గురించి చెప్పాలంటేనండి, వీరు సహజంగానే న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉంటారు. వీరు అబద్ధం చెప్పడానికి ఏ మాత్రము కూడా వీరు అసలు ఇష్టపడరని చెప్పాలండి. ఎవరిని కూడా మోసం చేయాలని అసలు అనుకోరు. కానీ ఆ యొక్క శని భగవాన్ యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లేనందున ప్రస్తుతం ఆ యొక్క స్వామివారు మీ యొక్క రాశిలో సంచరిస్తూ ఉండడం వలన మిమ్మల్ని అయితే నిప్పుల్లో నడిపిస్తూ ఉన్నారండి. మీ యొక్క మంచితనాన్ని ఇతరులను బలహీనతగా మీరైతే తీసుకోవడం గమనిస్తూనే ఉంటున్నారు. మీరు అందరినీ కూడా నమ్ముతారు అదేవిధంగా నమ్మి మిమ్మల్ని దోషిగా నిలబెట్టేటువంటి ప్రమాదం కూడా మీకైతే ఖచ్చితంగా కనబడకపోలేదు. కాబట్టి ముఖ్యంగా గత కొన్ని వారాలుగా మీ యొక్క ఆఫీస్లో కానీ లేదంటే కుటుంబంలో కానీ కొన్ని తప్పులు అయితే జరుగుతూ వస్తున్నాయి. ఆ యొక్క తప్పులకు మీకు ఎటువంటి సంబంధము అనేది లేదు. కానీ ఆ సమయంలో మీరు అక్కడే ఉండడము లేదంటే ఆ యొక్క వ్యవహారంలో ఒక మధ్యవర్తిగా వ్యవహరించడము ఇప్పుడు మీకు శాపంగా మారి మౌనం అర్ధ అంగీకారం అన్నట్లుగా మీకు పడినటువంటి మౌనాన్ని, మీరు పడుతున్నటువంటి మౌనాన్ని కొందరు ఆసరాగా తీసుకొని మొత్తం మీద నిండుగా మీ పైన నెట్టివేయాలనేసి మరి అంతా కూడాను స్కెచ్ వేసుకున్నటువంటి సందర్భంలో మీకు ఊహించిన విధంగా ఈరోజైతే అర్థమవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడాను మీరందరినీ కూడా నమ్ముతూ వచ్చారు. మనవారు అనుకున్నారు. ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో బలంగా అంతా కూడాను ఖండించారు. మరికొన్ని విషయాల్లో మనవారే అనుకుని వారిని అయితే తప్పులు చేసినటువంటి వారికి ఏదో విధంగా మీకు తెలిసినటువంటి మాటలు సాయం లాంటిది కూడా చేస్తూ వచ్చారు. కొన్ని సమస్యల నుండి మీరు తప్పించారు కూడాను. అంటే మరి ఇప్పుడు ఆ యొక్క చేదు నిజం గురించి మాట్లాడుకుందాం. మరి రేపటి రోజున 4:30 లోపు ఏం జరగబోతుంది, మరి ఆ యొక్క నింద అనేది ఎలా వస్తుంది అని చూస్తే కనుక సరిగ్గా 4:30 సమయంలో ఒక చర్చ లేదంటే మీటింగ్ లాంటిది జరుగుతుంది. అక్కడ ఒక ఆర్థిక నష్టానికి లేదంటే ఒక వ్యక్తిగత రహస్యం అనేది బయటపడడానికి మీరే కారణం అనేసి మరి వేలైతే అయితే చూపిస్తారు. ఆ అంతా కూడాను చేయడానికి తప్పక శిక్ష అనేది అది అంతా కూడా మీరే చేయాల్సి సంకేతము అంతా కూడాను మీరే చేయనటువంటి సంకేతం కావచ్చు, లేదంటే మీరు అన్నటువంటి మాట కావచ్చు, నీవే అన్నావు కదా అనేసి అప్పుడు చెప్తామనేసి నమ్మకంగా అబద్ధం అనేసి చెప్పేటువంటి వ్యక్తి మీకు ఈ సందర్భంలో ఊహించిన విధంగా ఎదురవుతారు. నిజానికి ఇది అంతా కూడా ఆఫీస్లోనో లేదంటే మీకు నిజ జీవితంలో ఎక్కడైనా కానీ మీ యొక్క మంచితనంతో మీరు ముందుకు వెళ్ళడం కొన్ని పరిస్థితుల్లోనే నా అవసరం లేదేమో అనేసి పెద్దగా మీరైతే మాట్లాడకపోవడం అనేది మీకు ఇక్కడ ఒక పెద్ద సమస్యగా మారేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రధానంగా ఎందుకంటే ఎవరికైనా కానీ తప్పు అనేది జరుగుతూ ఉంటుందండి. తలవంచక తప్పదు అనేటువంటి ఒక సిద్ధాంతము అనేది ఉంది కదండి. కానీ ఇక్కడ మీకు ఊహించిన విధంగా కొందరు వ్యక్తులు మిమ్మల్ని
మిమ్మల్ని అంటే మీ మీద ప్రత్యేకంగా కాస్త టార్గెట్ అనేది పెట్టుకున్నారు. మిమ్మల్ని ఎలాగైనా సరే మానసికంగా దెబ్బ కొట్టాలనేసి మీరు చేసినటువంటి పనుల్లో అడ్డుకోవాలి, లేదంటే మీరు ఏదో ఒక రకంగా నష్టాన్ని కలిగించే విధంగా ఒక ఉద్దేశంతో వారైతే ప్రధానంగా ఈ యొక్క పరిస్థితిని బలంగా మీ ముందుకు తీసుకొస్తున్నారండి. దానికి మరికొందరు వ్యక్తులు కూడాను మరి దానికి సపోర్టుగా ఉండడము, వారు కూడా మిమ్మల్ని బ్లేమ్ చేయడము లాంటిది కూడా బలంగా జరుగుతూ ఉంటుంది. వివరంగా ముఖ్యంగా చెప్పాలంటే ఇక ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు పై అధికారుల నుండి మెమో రావడము, లేదంటే విచారణ కోరడము లాంటివి అయితే జరుగుతూ వస్తాయి. ఇక ఈ యొక్క సమయంలో మీ యొక్క నోటి నుండి వచ్చేటువంటి ఆ యొక్క మాటలు కావండి, మీ యొక్క కళ్ళ నుండి నీళ్లు అనేవి తిరుగుతూ ఉంటాయి. మీరు నిజాయితీ పరులని మీకు తెలుసు, కానీ లోకంలో మిమ్మల్ని మరి ఏ విధంగా చేయాలి, చేసేటువంటి పరిస్థితి అంతా కూడా ఏ విధంగా నష్టపరచబోతున్నాయి, మరి ఆ యొక్క నింద అనేది వేసేటువంటి వ్యక్తి ఎవరో తెలిస్తే మీకైతే రక్తం అంతా కూడా మరిగిపోతుంది అనమాట. వారు మీ యొక్క శ్రేయోలాషులుగా నటించేటువంటి ఒక కపట స్నేహితుడా, లేదంటే కుటుంబంలో, లేదంటే మీ యొక్క అసూయపరుడా, తన యొక్క తప్పును కప్పిపుచ్చుకోవడానికి అంటే ఆ యొక్క కపట స్నేహితుడు కానీ, లేదంటే కుటుంబంలో ఆ యొక్క అసూయపరుడు కానీ ఆ యొక్క తప్పును అంటే తన యొక్క తప్పును కప్పిపుచ్చుకోవడానికి మిమ్మల్ని బలి పశువులుగా వాడుకుంటున్నారు. ఈ యొక్క వ్యక్తి మీ యొక్క ఎదుగుదలను ఇష్టం లేదా, అందుకే ఇన్నాళ్ళు కూడాను అతను ఏ విధంగా మీ మీద కోపం అనేది చూపించి ఈ రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఆ యొక్క సాయంత్రం సమయంలో ఈ విధంగా ఎంచుకోబోతున్నారు అన్నమాట. ఆ యొక్క ముఖం మీదే అంటే ఆ వ్యక్తి ముఖం మీద చూస్తూ ఆ యొక్క అసహ్యము అనేది వస్తుంది మీకు. ఎందుకంటే మీరు వారికి ఎంతో మేలు చేసి ఉన్నా కానీ వారు మాత్రం మిమ్మల్ని కీడించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ప్రస్తుతం ఏళ్ళనాటి శని మధ్యకాలంలో నడుస్తుంది. దీనికి జన్మశని అంటారు కదండి. జన్మశని కాలంలో మనిషి గౌరవానికి హాని అనేది అంగాకారంగా నిందలు అనేది కలగడం చాలా సహజం. మధ్యాహ్నం మరి మీకు ఆ యొక్క సమయం అంతా తర్వాత ఊహించని విధంగా కలిగేటువంటి ఆ యొక్క సమస్య దీన్ని ఏ విధంగా విపత్తుగా కూడాను భావించేటువంటి పరిస్థితిగా బలంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా మీ యొక్క జీవితంలో దీనివల్ల కొన్ని లాభ నష్టాలు కూడా ఉండబోతున్నాయి మిత్రమా. అయితే ప్రధానంగా అందులోని ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మరి గూళిక కాల ప్రభావంతో వల్ల నిందలు అనేవి బలంగా పడుతున్నాయి. శనిదేవుడు మిమ్మల్ని పరీక్షించి మీలో ఉన్నటువంటి సహనాన్ని బయటకు తీయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఇది అంతా కూడా కర్మఫలంలో ఒక భాగంగా ఉండబోతుంది. ఈ యొక్క పరువుకు భంగం కలిగించవచ్చు. మనశ్శాంతి అనేది కోల్పోయి కొన్ని రోజుల పాటు నిద్ర లేనటువంటి రాత్రులను కూడా మీరైతే గడుపుతారు. అయితే ప్రధానంగా ఆత్మీయులు కూడా మిమ్మల్ని అనుమానించేటువంటి అవకాశం కూడా ఉంది. మరి లాభాలు ఏంటంటే మిత్రమా, ఈ నింద వల్ల ఒక మంచి అనేది జరగబోతుంది. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరు అసలైనటువంటి వారు, ఎవరు ముసుగు వేసుకున్నటువంటి వారు అనేది కూడా ఒక స్పష్టత అనేది మీకైతే అర్థమవుతుంది. ఈ గండం నుండి బయటపడ్డాక మరింత దృఢంగా మీరైతే మారుతారు. మరి భవిష్యత్తులో ఎవరిని కూడా నమ్మాలో మీకైతే ఒక పెద్ద పాఠంగా నేర్పడబోతుంది. అయితే మరి ప్రధానంగా మరి ఈ రోజున దీని నుంచి బయటపడాలి అంటే మీకు ఆ యొక్క అపనందల నుండి మీరు ఏ విధంగా విముక్తులుగా కావాలి అంటే ఖచ్చితంగా ఇదైతే పాటించే తీరాలి. శని త్రయోదశి లేదంటే శనివారం యొక్క నియమాలను అయితే ఖచ్చితంగా మీరైతే పాటించాలి. ఏంటంటే 3 నువ్వుల నూనె దీపాలతో స్వామివారికి అంటే శనికి దీపము అనేది వెలిగించి అభిషేకం అనేది చేయడము, లేదంటే హనుమంతుల వారిని దర్శించుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడాను శత్రువుల యొక్క కుతంత్రాలు అనేవి పటాపంచలవుతాయి. ఓర్పు పంటడము, నింద పడినటువంటి వెంటనే ఆవేశంతో అంతా కూడా అరవకండి. మరి ఈ యొక్క సమయం అంతా కూడా వచ్చినప్పుడు అయితే దాన్ని అయితే నిరూపిస్తాం అనేసి మౌనంగా ఉండండి. ఆ యొక్క అవకాశమే మిమ్మల్ని మరింత దోషిగా కూడా చూపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ రోజున నల్ల వస్త్రాలు లేదంటే మినుములు దానం అనేది చేయడం వల్ల కూడా శని ప్రభావం అనేది తగ్గుతుందండి. ఇక ఈ యొక్క రాశి మిత్రులారా, బంగారం అనేది నిప్పుల్లో కాలందే మరి అంతా కూడా నల్లగా తయారు కాదు కదా. మరి రేపటి రోజున ఆ యొక్క సాయంత్రం సమయం అనేది ఎదురయ్యే ముందే ఈ యొక్క పరీక్ష అనేది ధైర్యంగా ఎదుర్కోండి. సత్యం ఎప్పుడూ కూడా నిలకడగా ఉంటుంది. అది ఆలస్యం అయినా కానీ మీకు వెలుగులోకి అయితే ఖచ్చితంగా వెలుగును చూపించే తీరుతుంది. మరి దేవునిపై భారము అనేది ఉంచి ముందుకు సాగండి.